అందరికీ నమస్కారం. ఈరోజు మిగిలిన ఇడ్లీలతో ఒక రెసిపీ చేసి చూపిస్తాను. ఇలా ఇడ్లీలని 4 ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న ఇడ్లీలకి తాలింపు పెట్టుకుందాము. తాలింపు కోసం నేను 1 స్పూన్ ఆయిల్ యూజ్ చేస్తున్నాను. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత జీలకర్ర, పచ్చిశనగపప్పు, ఆవాలు, మినపగుళ్ళు కూడా వేసుకుని లైట్గా ఫ్రై చేసుకుంటాను. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో ఎండుమిర్చిని కట్ చేసి వేసుకున్నాము. గింజలన్నీ బయటకు వచ్చేలాగా చూసుకోండి. ఆ గింజలు కూడా బాగుంటుంది టేస్ట్ ఏగితే. ఇప్పుడు కొంచెం కరివేపాకు కూడా వేసుకున్నాము. ఇలా ఫ్రై అయిన తర్వాత అన్నీ తాలింపు వేగిన తర్వాత ఇందులో కొంచెం పసుపు, కొంచెం కారం, నేను ఇందులో కొంచెం సాల్ట్ తక్కువ వాడుతున్నాను, ఎందుకంటే ఆల్రెడీ ఇడ్లీలో సాల్ట్ ఉంటుంది కాబట్టి కొంచెం తక్కువ వాడుతున్నాను. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోనే కొంచెం కొత్తిమీర కట్ చేసుకుని వేసేసుకుందాము. ఈ కొత్తిమీర కూడా 1 నిమిషము తిప్పుకున్న తర్వాత మనం కట్ చేసుకున్న ఇడ్లీలని ఇందులో వేసేసుకుందాం. ఇందులో వేసుకుని మంచిగా కలుపుకోవాలి. ఉప్పు కారం పట్టేంత వరకు కలుపుకోవాలి. ఆ ముక్కలకు ఉప్పు కారం పట్టే వరకు మనం మంచిగా మిక్స్ చేసుకోవాలి. చూసారు కదా ఎంత మంచిగా ఉప్పు కారం పట్టిందో. ఇవి చాలా బాగుంటుంది, ఒకసారి ట్రై చేయండి. నార్మల్ ఇడ్లీ కన్నా చాలా బాగుంటాయి. మిగిలిన ఇడ్లీలని వేస్ట్ చేయకోకుండా ఇలా చేసుకుని ఈవినింగ్ తినొచ్చు. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటాయి. మిగిలిన ఇడ్లీలతో ఈజీగా ఇలా చేసుకోవచ్చు. మన ఇడ్లీ తాలింపు రెడీ. చూడండి, చూడడానికి చాలా బాగుంది.